ఫ్యాక్ట్ నెంబర్ 1. స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. కానీ బ్రిటిష్ వారు ఆ తేదీని ఎంచుకున్న కారణం అదే రోజున జపాన్ పై రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు కావడం. ఫ్యాక్ట్ నెంబర్ 2. మొదటి జాతీయ పతాకం 1906 జూలై 22న కోల్కతాలో ఎగరేశారు. అది ఇప్పటి త్రివర్ణం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. స్వాతంత్రం వచ్చాక మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగరేసి ప్రసంగించారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. పాకిస్తాన్ 1947 ఆగస్టు 14న స్వాతంత్రం పొందింది. అంటే భారతదేశం కంటే ఒక రోజు ముందు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన జాతీయ గీతం జనగణ మన స్వాతంత్రం వచ్చిన వెంటనే జాతీయ గీతంగా ప్రకటించబడలేదు. 1950 జనవరి 24న అధికారికంగా ప్రకటించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్వాతంత్ర సమయంలో దేశం 562 రజవాడలుగా విభజించబడి ఉండేది. వీటిని సర్దుబాటు చేసి నేటి భారతదేశం రూపొందించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్వాతంత్రం వచ్చిన రోజు అర్ధరాత్రి 12 గంటలకు నెహ్రూ గారు ప్రసంగం చేశారు. ట్రస్ట్ విత్ డెస్టినీ ప్రసంగం ఇప్పటికీ ప్రసిద్ధి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ప్రతి సంవత్సరం ఎర్రకోటపై ప్రధాని పతాకం ఎగరవేసి దేశానికి ప్రసంగిస్తారు. ఈ సంప్రదాయం 1947 నుంచి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన ఫ్యాక్ట్స్ తో మీ ముందుకి మళ్ళీ వస్తాను.